407 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కార్పొరేషన్ల మేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4,12,00,000 విలువ చేసే చెక్కులను 407 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా జరుపుతున్నామని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లా నుంచి తెలంగాణ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మరి సంవత్సరం పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నాయి. ఏదో 6 గ్యారెంటీలు చెప్పిన దాంట్లో ముఖ్యంగా 3 గ్యారెంటీలు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ, అన్నింటికన్నా ముఖ్యంగా మహిళలందరికీ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కానీ, మరి మన రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కూడా దేశంలో ఇతర రాష్ట్రాల చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తక్కువ టైంలో కూడా అభివృద్ధి పరంగా కూడా మరి ప్రభుత్వం ఎంతో భారం ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా ముందు పోవడం జరుగుతుంది. దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కొంతమంది అమలు కొంతమంది ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం కూడా జరుగుతున్నది. ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లా నుంచి తెలంగాణ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మరి సంవత్సరం పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నాయి. ఏదో 6 గ్యారెంటీలు చెప్పిన దాంట్లో ముఖ్యంగా 3 గ్యారెంటీ